ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి నోట్లో లాలాజలం ఉత్పత్తి అయితేనే మనం ఏ తిన్నా కూడా అంటే ఆహారం అరుగుతుందా లేదా అని చూడకుండా మనం ప్రతిదీ వేసేస్తూ ఉంటాం. ప్రథమంగా లాలాజలమే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నట్టు కదా, దానికి సంబంధించిన వింతలు విశేషాలను చెప్తారా? తప్పనిసరిగానమ్మా. మనకి రోజు సుమారుగా బాగా నమిలి హెల్దీగా ఉంటే లీటర్ నుంచి 2 లీటర్ల దాకా లాలాజలం ఉత్పత్తి అవ్వాలి. అసలు లాలాజలం ఎంత పవర్ఫుల్ అంటే క్రిమి సంహారక శక్తి అద్భుతంగా ఉంటుంది. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అన్ని ఇందులో ఉంటాయమ్మా. అందుకనే జంతువులు దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు నాలికి పెట్టి నాకి యాంటీసెప్టిక్ లోషన్ కదా, దీంతో క్లీన్ చేసుకుంటాయి. పశువులు, జంతువులన్నీ పిల్లలకి అన్నాక కుక్క వాళ్ళ పిల్లలకి 5-6 సార్లు లాలాజలంతో నాకి స్నానం చేపిస్తుంది. అక్కడ ఇన్ఫెక్షన్స్ రాకుండా మొత్తం లాలాజలమే క్లీన్ చేసేస్తుంది. ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. నోట్లో క్రిములను చంపేవి ఆ ఎంజైమ్స్ లాంటివి ఏమో ఉంటాయంటే యాంటీ బ్యాక్టీరియల్ గా ఉపయోగపడేది లైసోజైమ్, అట్లాగే లాక్టోఫెరిన్. ఈ 2 బ్యాక్టీరియాలను చంపేస్తాయి. ఇక ఫంగస్ క్రిములను చంపడానికి హిస్టాటిన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇక వైరస్లను చంపడానికి ఓన్ గ్లాండ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి వైరస్లను చంపేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎంత బాగా మీరు నమిలితే అంత లాలాజలం వస్తుంది. ఎంత లాలాజలం వస్తే ఇవన్నీ క్రిముల మీద దాడి అంత బాగా చేస్తాయి. అందుకని మింగేస్తే ఇవన్నీ మిస్ అవుతారు. అందుకని లాలాజలం క్రిమి సంహారక శక్తిని అద్భుతంగా కలిగి ఉంటుంది. రెండో బెనిఫిట్ ఏంటంటే లాలాజలం జీర్ణాది రసము. ఈ ఆహారాల్లో ఉండే ఎమైలేజ్ ఇవన్నీ కూడా మన లాలాజలంలో బాగా ఉంటాయి. ఈ ఎమైలేజ్ ఎంత అనేది తయారైతే అంత కార్బోహైడ్రేట్ డైజెషన్ గానీ ఇతర ఫుడ్ డైజెషన్ అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది అనమాట. సులువుగా అవుతుంది. అందుకని మన పెద్దలు ఏనాడో ముద్దను 32 సార్లు నమలాలి అన్నారు. సైంటిఫిక్ గా ఇవి ఈ మధ్య పరిశోధనలు అమెరికా వారు చేశారు. వీటి మీద ఎంత కరెక్ట్ అని నిరూపించారు. అందుకని బిడ్డ అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడు ఒక కప్పుడు పాలు తాగాలంటే 3/4 గంట సేపు ఇట్లిట్ట అనాలవాడు. కప్పుడు పాలకి కప్పుడు లాలాజలం కలుస్తుంది. అదే ఆ బిడ్డ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వయసు వచ్చాక అమ్మకు పాలు అయిపోతే వాడి గేదె పాలు పట్టడం అమ్మ మొదలెడుతుంది. గ్లాసుడు పాలు ఇచ్చి, బాబు గ్లాస్ ఎత్తావంటే దింపకుండా గటగటగట తాగేయాలి. నువ్వు తాగేదాకా నేను ఇక్కడే నుంచుంటా. వాడు గటగట తాగేస్తే గుడ్ జాబ్, వెరీ గుడ్ బాయ్. వాళ్ళ అమ్మ దగ్గర తాగాలంటే 3/4 గంట పట్టింది. కప్పుడు ఇట్లా గ్లాస్ గటగట తాగితే స్పూనుడు లాలాజలం కలిసింది గ్లాసుడు పాలకి. అందుకని సగం దొడ్లోకి పోతాయి మనిషి తిన్నవి, అరగవు, గ్యాసెస్ వచ్చేస్తాయి, క్రిములు చావు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని బాగా నమిలి తినండి, స్లోగా తినండి. లాలాజలం బాగా ఊరితే ఎక్కుళ్ళు రావు, గొంతసులు పట్టదు. అందుకని ఇంత మంచి అలవాటు నమలటం. డాక్టర్ గారు, మరి ఈ బీట్రూట్ స్ప్రౌట్స్ చిల్లాని తయారు చేసుకునే విధానం ఏంటి? ఇలా అన్ని కలిపి ఒక చిల్ల లేదంటే అట్టులా వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి కూడా చెప్తామా? మొలకలు తినడానికి ఎప్పుడన్నా సమయం లేనప్పుడు, మొలకలు ఒక్కోసారి మిగిలిపోయినప్పుడు, మొలకలు పొడవు వచ్చినాయి అట్లా ఫ్రెష్ గా తినలేనప్పుడు పారేయకుండా పెసలు, కాస్త శనగలు, ఇట్లయితే బొబ్బర్ లాంటి వాటిని మెత్తగా రుబ్బేసి అందులో వెజిటబుల్ కాంబినేషన్ ఇస్తే స్లోగా డైజెషన్ అయ్యి గ్లూకోజ్ స్పీడ్గా వెళ్ళకుండా ఉంటుంది అనమాట. అందుకని మొలకలకి అట్టు వేసేటప్పుడు బేస్ లాగా కూడా ఇది పనికొస్తుంది. మంచి కలరు, సాల్ట్ లేని లోటు లేకుండా కూడా టేస్ట్ గా అట్లు ఉండడానికి కూడా బాగుంటుంది అనమాట. మరి అలాంటిది కాస్త మేకడ రాసి నూనె లేకుండా మొలకల అట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్ప్రౌట్ బీట్రూట్ చిల్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ దుంప 1, మొలకెత్తిన పెసలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ముడిబియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, తేనె 1 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూన్. మనం తీసుకున్న బీట్రూట్ని తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మిక్సీ జార్లో వేసుకుంటాం. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, ఈ మూడింటిని మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీ జార్లో మొలకెత్తిన పెసలను కూడా వేసేసి వాటిని కూడా ముక్క చెక్కలాగా అలా చేసుకోవాలి. మెత్తగా నలిగితే బాగోదు. ఆ చెక్క ముక్క అలా చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక బౌల్లో తీసుకుంటాం. బేస్ కోసం కొద్దిగా శనగపిండి, ముడిబియ్య పిండి, దాంట్లో జీలకర్ర, బీట్రూట్ పేస్ట్, నిమ్మరసం కొద్దిగా, తేనె కొద్దిగా. ఈ రెండిటి వల్ల చప్పదనం లేకుండా చిల్లా పిండి బాగుంటుంది. పిండి సిద్ధమైంది. ఒక నాన్ స్టిక్ రేకు పైన మేగడ రాసేసి పిండి ముద్ద తీసుకుని చేతి వేళ్లతో మనం పలచగట్లా సర్దేస్తాం. మూత పెట్టేస్తే సన్న సెక మీద కాలుతుంది. ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి మరోవైపు కాలనిస్తాం. స్ప్రౌట్ బీట్రూట్ చిల్లా ఎవరైనా ఫస్ట్ డే నుంచి ఇష్టంగా తినగలుగుతారు.
చూసారు కదండి, ఈ బీట్రూట్ స్ప్రౌట్స్ చిల్లాని తయారు చేసుకునే విధానం ఏంటో డాక్టర్ గారు మనందరికీ చూపించారు. కాబట్టి ఆ విధానాన్ని ఫాలో అవుతూ చక్కగా పిల్లలకి కూడా ఆరోగ్యవంతమైన ఫుడ్ ని తయారు చేద్దాం. డాక్టర్ గారు, మరి నేను చెప్పినట్టుగా ఆహార నియమాలు బాగా పాటిస్తూ కాస్త ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 3 ఆసనాలు చెప్పండి, మాకు పెద్దగా ఓపిక లేదంటే తీరిక లేదు ఆసనాలు చేసుకోవడానికి అని అంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఏ 3 ఆసనాలు ప్రతిరోజు చేసుకోవాలో చెప్దామా? తప్పనిసరిగానమ్మా. అందరికీ పొట్ట బాగా తగ్గాలని ఉంటుంది, షుగర్ రాకూడదని ఉంటుంది, నడుము నొప్పి కూడా రాకుండా ఉండాలని ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు కూడా రాకూడదు, ముఖ్యంగా ఇట్లాంటివి ఎక్కువ కోరికలు ఉంటాయి. అందుకని ఈ భాగాలకి ఎక్కువగా ఉపయోగపడే ఆసనాలు ముచ్చటగా 3 నేను చెప్తానమ్మా. పొట్ట తగ్గటానికి ఉత్తాన పాదాసనం, ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు డయాబెటిస్ రాకుండా ఉండాలని వచ్చినా కూడా వక్రాసన అద్భుతంగా పనికొస్తుంది. ఇది నడుము సన్నగా ఉండటానికి, నడుము నొప్పులు బాగా పక్కటెముకలు పట్టేయకుండా ఉండటానికి, బాగా ఫ్లెక్సిబిలిటీకి భలే మంచిది. ఉష్ట్రాసనం, ఇది నడుము నొప్పులు రానిదు, మెడ నొప్పులు రానిదు, వచ్చిన వారికి రెండుటిని పోగొడటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని భాగాలకి బాగా ఉపయోగపడే ఈ 3 ఆసనాలు ఎలా చేయాలో ఇప్పుడు యోగాలో చూద్దాం. ప్రతిరోజు మానకుండా చేయాల్సిన 3 ముఖ్యమైన ఆసనాలని ఈరోజు మనం చూడబోతున్నాం. ముందుగా ఉత్తాన పాదాసనం, పొట్టను బాగా తగ్గించడానికి ఇది బెస్ట్ గా ఉపయోగపడుతుంది. వెళ్ళకిలా పడుకున్న తర్వాత 2 అరిచేతుల్ని తొడల కింద భాగంలో అలా పెట్టేసి 2 కాళ్ళను కలిపి నేల నుంచి 1 అడుగు, అడుగున్నర, 2 అడుగుల ఎత్తులో లేపేసి అలాగే ఆపుతాం. మోకాళ్ళు మాత్రం బెండ్ చేయకూడదు, బెండ్ చేస్తే ఫలితం రాదు. ఇంకా ఎవరికైనా కొద్దిగా శ్రమ ఎక్కువ ఉండి ఫలితం బాగా రావాలనుకుంటే ఉత్తాన పాదాసనంలో 2 కాళ్ళను నేల నుంచి 1 అడుగెత్తులో లేపి ఆపితే ఇంకా స్ట్రెయిన్ పెయిన్ ఎక్కువ ఉండి ఫలితం బాగా వస్తుంది అన్నమాట. అలా ఉత్తాన పాదాసనాన్ని చేసి రిలాక్స్ అయ్యి కావాలంటే మరోసారి రిపీట్ చేసుకోవచ్చు. ఇక 2వ ఆసనముగా వక్రాసనం చేయబోతున్నాం. ముందుగా కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో కూర్చున్న తర్వాత ఎడమ కాలు చాపేస్తాం. కుడి కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి కుడి పాదాన్ని ఎడమ మోకాలకి అవతల వైపు అట్లా నేల మీద ఆనిచ్చేస్తాం. ఎడమ చేతిని కుడి కాలు మోకాలు పైనుంచి వేసుకొచ్చేసి అలా చేత్తో మోకాల భాగాన పట్టుకుంటాం. కుడి చేతిని నడుము వెనకాల భాగంలో పెట్టేసి శరీరాన్ని, నడుముని, మెడనంతా కుడివైపుకి అట్లా ట్విస్ట్ చేయాలి. ఇలా కదలకుండా ఈ భంగిమలో కొన్ని నిమిషాల సేపు ఉంటే మంచిది. ఎంత బాగా నడుముని ట్విస్ట్ చేస్తే ఫలితం అంత బాగా వస్తుంది. ఒకవైపు అట్లా 1-2 నిమిషాలు కదపకుండా ఉన్న తర్వాత చేతులు వెనక్కి పెట్టుకుని కాళ్ళు చాపేసి ఒక 10 సెకండ్లు రిలాక్స్ అయ్యాక ఈసారి మళ్ళా ఎడం వైపుకి వక్రాసనం చేయాలి. ఈ భంగిమలో కూడా కదపకుండా ఒక 2 నిమిషాల సేపు అట్లా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఫలితం బాగా వస్తుంది. ఇక 3వ ఆసనం ఉష్ట్రాసనం. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ పైన నుంచుని స్ట్రైట్ గా పాదాలని అట్లా చాపేయచ్చు. పాదాలు చాపితే అందట్లేదు అనుకున్న వారు పాదాలు వేళ్ల మీద నుంచోబెట్టైనా కొంత మడం హైట్ వస్తున్నప్పుడు అట్లయినా చేయొచ్చు. మనం చేతిని పైనుంచి గుండ్రంగా తిప్పుకుంటూ వెనక్కి తీసుకువెళ్ళి ఒక చేత్తో ఒక మడం అట్లా పట్టుకుంటాం. తర్వాత మరో చేతిని కూడా పైన తీసుకెళ్లి చేత్తో వేళ్లతో మడం పట్టుకుంటాం. నడుముని, మెడని వెనక్కి విరిచి విల్లు విరిచినట్టుగా ఒక బాణం షేప్ ఎట్లా ఉంటుందో శరీరాన్ని ఆ భంగిమలో అట్లా వెనక్కి ఉంచేస్తాం. అట్లాగే కదలకుండా ఒక 1/2 నిమిషం నుంచి నిమిషం సేపు ఉంటే ముందుకు వంగినప్పుడు వచ్చే ఒత్తిడి వెనక్కి వంచేసరికి పూర్తిగా విరుగుడు అయిపోతుంది అన్నమాట. చూసారుగా, ఈ టాప్ 3 ఆసనాస్ ప్రతిరోజు మనందరం ప్రాక్టీస్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. మరందుకే కాస్త సమయాన్ని వెచ్చించి డాక్టర్ గారు చెప్పిన ఈ 3 ఆసనాల్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.